ఆంధ్రప్రభకు స్వాగతం. షేక్ హసీనా స్వదేశంలో మరణశిక్షను పొంది భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా గారు. అయితే డిసెంబర్ నెలలో నేను మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్తాను, అక్కడ కోర్టుకు లొంగిపోతానని చెప్పి వారు ప్రకటించారు. సో ఈ దశలో ఆమె మళ్ళీ కనుక బంగ్లాదేశ్ వెళ్తే అక్కడ మళ్ళీ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందా? అసలు ప్రస్తుతం షేక్ హసీనా గారి పొజిషన్ ఏంటి? ఈ విషయాల గురించి చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ ఇప్పుడు షేక్ హసీనా గారు డిసెంబర్‌లో నేను మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్తానని చెప్పేసి చెప్తున్నారు సార్. అసలు అక్కడికి వెళ్తే ఆవిడకి పడే మళ్ళీ శిక్ష అనుభవించాల్సి వస్తుందా? ఏంటి సార్ పరిస్థితి ఏంటి? షేక్ హసీనా గారిది పొలిటికల్ అపాయింట్మెంట్. ఆవిడ ప్రైమ్ మినిస్టర్‌గా చేసేవారు. సార్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్‌ని ఎక్కడో ఎగ్జిక్యూటివ్ లెవెల్‌లో, ఎస్‌హెచ్ఓ లెవెల్‌లో, లేకపోతే ఎట్ ద మాక్సిమం ఎస్పీ లెవెల్‌లో జరిగిన రైట్స్‌కి, దానికి జరిగిన పోలీసు చర్యకి సంబంధాలు అంటగట్టి పనిష్మెంట్ ఒక ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అని, అది ఇంటర్నేషనల్ పేరు కనిపిస్తుంది కానీ అది బేసికలీ బంగ్లాదేశ్ కోర్ట్స్ ఆవిడకి డెత్ పనిష్మెంట్ ఇచ్చేశారు. సార్ జనరల్ గా పొలిటికల్ రాజకీయ పర్పస్ కోసం ఇటువంటి కొన్ని చర్యలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవి ఎగ్జిక్యూట్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం. సార్ ఈవిడ అక్కడికి వెళ్ళడానికి ఆగస్టు 24th ఎప్పుడైతే వచ్చారో ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. సార్ 30 నెలల తర్వాత ఆవిడ దేశానికి తిరిగి వెళ్తానంటుంది మిగతా ఇంపార్టెంట్ లీడర్స్ తోటి. సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడకి లీగల్ గా మనం అందరం ఒకప్పుడు బ్రిటిష్ సిస్టమ్ నుంచే, లీగల్ సిస్టమ్ నుంచే డ్రా చేసుకుంటున్నాం. సార్ లీగల్ గా ఏంటంటే ఆవిడకి రైట్ ఆఫ్ అపీల్ ఉంటుంది. సో రైట్ ఆఫ్ అపీల్ ఆవిడ చేసుకోగలుగుతారు, అందులో సందేహం ఏమీ లేదు. ఆవిడతో పాటుగానే ఈ 23, 24 లీడర్స్ కూడా ఉన్నారు ఇండియాలో. ఆవిడ కేవలం ఒకతే ఉండట్లేదు, చాలా మంది అవామీ లీగ్ టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అపీల్ చేసుకోవడం జరుగుతుంది. సో కేసు రివిజన్ అవుతుంది. అప్పుడు మహమ్మద్ గారి, యూనస్ గారి హయాంలో ఈ జమాతే ఇస్లామీ చాలా డామినేట్ చేస్తూ ఏదైతే కంగారు కోర్టు ద్వారా ఈ పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందో, కంగారు కోర్టు అంటే ఎవరికి లెక్కలేని జంగిల్ కోర్టు, అంటే అరణ్య న్యాయం, అటువంటిది దానిలో ఆవిడకి డెత్ పనిష్మెంట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. తర్వాత ఇది అన్ని పొలిటికల్ కాజెస్, అంటే డైరెక్ట్ గా ఆస్క్రైబ్ చేయలేరు ఇండివిజువల్ గా. సో ఆ విధంగా ఏంటంటే ఈవిడ వెళ్ళిన తర్వాత బహుశా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా విచారణ జరుగుతుంది. ఈ మధ్యలో ఆవిడ అప్పీల్ చేస్తారు. అప్పీల్లో మంచి స్ట్రాంగ్ లాయర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆర్గ్యూ చేయగలుగుతారు. బహుశా కేసు నుంచి బయటకు వచ్చేస్తారని అనుకుంటున్నాను. సార్ అయితే అక్కడ ఈ అవామీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పూర్తిగా మద్దతుగా ఉన్నారు. సో ఆవిడ కనుక మళ్ళీ వెళ్తే అక్కడ ఈ ఆవిడకు మద్దతుగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ పూర్వం జరిగినట్టు గొడవలు జరిగే అవకాశం ఉంటుందా? 200% ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో తారిక్ రహమాన్ గారు, వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల ఆయన టేక్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఒకప్పుడు చూస్తే 2006-2008 మధ్యలో ఈయన మీద కూడా క్రిమినల్ కేసులు నడిచినాయి. ఈయన కూడా జైల్లో ఉన్నారు. అప్పుడే లండన్ పారిపోయారు. ఆవిడ వెనక్కి వచ్చారు. తర్వాత వెనక్కి వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు. ప్రస్తుతానికి జమాతే ఇస్లామీ తోటి పాత సత్సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని అనుకోవాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసింది ఆయన మలేషియా, కానీ పెద్దగా వివరణ లేదు. దాని తర్వాత మేజర్ దేశం చైనా తోటి మేజర్ అగ్రిమెంట్లు నడుస్తున్నాయి. రైట్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ దగ్గర నుంచి, తీస్తా వాటర్ అగ్రిమెంట్ దగ్గర నుంచి, బ్రహ్మపుత్ర వాటర్ షేరింగ్ దగ్గర నుంచి, ఒక దీవి ఇవ్వడం దగ్గర నుంచి, ఒక పోర్ట్ చిట్టగాం పోర్ట్ కి కలకటాకి పోర్ట్ మధ్యలో ఉన్న ఒక పోర్ట్ ఇవ్వడం దగ్గర నుంచి ఇవన్నీ నడుస్తున్నాయి. సో చాలా సీరియస్ సత్సంబంధాలు నడుస్తున్నాయి విచ్ ఆర్ ఎగనెస్ట్ ఇండియన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భారత భూభాగం, అది మనం మర్చిపోకూడదు. వేర్పాటు అయినంత మాత్రాన మొత్తం రూట్స్ అన్ని, అంటే ఈ సంబంధాలు అన్ని తెగిపోయి అనుకోకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే బంగ్లాదేశ్ కి మొత్తం 4 సైడ్ని కేవలం మనమే ఉన్నాం. కేవలం బర్మా కొంత పోర్షన్ మాత్రమే ఉంది, మిగతాదంతా సముద్రం. ఇప్పుడు చైనా ఒక సీపెక్ కారిడార్ లాంటి రెప్లికేషన్ ఇది బంగ్లాదేశ్ లో చేయాలని చూసినా గానీ అది వయా బర్మా బంగ్లాదేశ్ లోకి రావాల్సి ఉంటుంది. సో మెజారిటీ పోర్షన్ అంతా మనదే, దాదాపు 4000 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు వరకు పూర్తిగా ఫెన్సింగ్ లేదు, కానీ ఇప్పుడు పూర్తిగా
6 నెలల్లో బహుశా ఫెన్సింగ్ పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సార్. సో ఏంటంటే ఇదంతా కొంచెం డైనమిక్‌గా ఉంటుంది. కానీ ఐ హోప్ మతలబ్ పొలిటికల్ పార్టీస్ ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం. అపోజిషన్‌లో ఉన్న పార్టీ సడెన్‌గా గవర్నమెంట్‌లోకి రాగానే విచారణ సంఘాలేయడం, వాళ్ళు కరప్షన్ అనడం, తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేయడం, వాళ్ళ టైంలో సత్యనాశనం అయిపోయినాయి. ఫైనాన్స్ రాష్ట్ర ఫైనాన్సెస్ అన్ని సత్యనాశనం అయిపోయినాయి. అప్పుల్లో కూరుకుపోయినాయి. రైతులకు మేలు జరగలేదు. మా సైనికుల గురించి మాత్రం ఒక్క వెధవ పట్టించుకోడు. సార్ ఇప్పుడు ప్రస్తుతం మన హసీనా గారు బంగ్లాదేశ్ వెళ్ళడం విషయంలో మన భారత్ యొక్క ప్రోత్సాహం ఉందా సార్ దాంట్లో వెనుక? 100% ఉందనుకోవాలి. ఎందుకంటే మనకి స్టేక్స్ చాలా హై ఉన్నాయి. సార్. ఎందుకంటే మన బెంగాల్ తోటి బోర్డర్ ఏదైతే ఉందో, అంటే ఉత్తరంలో న్యూ జల్పాయిగురి ఏరియా అంతా కలిపి, తర్వాత నార్త్ దినాజ్పూర్, సౌత్ దినాజ్పూర్, మాల్డా, ముషీరాబాద్, పర్గానాస్ ఇవన్నీ చూసుకుంటే ఈ ఏరియాస్ లో జమాతే ఇస్లాంకి సీట్లు ఎక్కువ వచ్చినాయి సార్. అంటే ఏంటంటే ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కి సీట్లు ఎక్కువ వచ్చినాయి. వాళ్ళకి పాకిస్తాన్ ప్రోదల్పం ఉంది సార్. పాకిస్తాన్ ఇంటర్ఫిరెన్స్ ఉంది. పాకిస్తాన్ ఎంబసీలో అయితే ఒక బ్రిగేడియర్ నాయకత్వంలో దాదాపు 4-5 ఆఫీసర్లే కూర్చొని ఉన్నారని విన్నాను. మొత్తం యాక్టివిటీస్, ఆర్మీ యాక్టివిటీస్ కోఆర్డినేట్ చేయడానికి డైరెక్ట్ గా. సో ఇంత సీరియస్ ఉన్నప్పుడు అలజడులు ఉంటాయి. మన ఇండియా ప్రోత్సాహం ఉంటుంది. ఎందుకంటే షేక్ ముజిబుర్ రహమాన్ గారిని చంపేసినప్పుడు కూడా ఆవిడ లక్కీలు ఇండియాలోనే ఉన్నారు, అందుకని బతికిపోయారు సార్. లేకపోతే ఆ రోజున ఆయన హత్య చేసినప్పుడు బహుశా ఈ ఫ్యామిలీ ఇరాన్ లో ఎలా ఎఫెక్ట్ అయిందో ఆయతుల్లా ఖొమైనీది అలాగే వీళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆవిడ ఇండియా నుంచి వెళ్ళి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. కొన్ని సంవత్సరాలు మిలిటరీ డిక్టేటర్షిప్ నడిచింది, అపోజిషన్ పార్టీ నడిచింది. తర్వాత ఆవిడ వరుసగా 3 తరాలు 3 ఎలక్షన్స్ గెలవడం జరిగింది. సో పొలిటికల్ గా ఇది చాలా పాజిబిలిటీ. కానీ ఏంటంటే చాలా డైనమిక్ గా ఉంటుంది. క్యాడర్స్ చాలా యాక్టివ్ గా ఉండాల్సి వస్తుంది. అందులో ఫైటింగ్స్ జరుగుతాయి. జమాతే ఇస్లామీ బ్యాక్డప్ ఫోర్సెస్ కొన్ని బాంబు అటాక్లు, హత్యలు ఇటువంటివి చేస్తూనే ఉంటారు, డిస్రప్షన్ చేస్తారు పొలిటికల్. అయితే ఏంటంటే ఈవిడ వెళ్ళినంత మాత్రాన మళ్ళా 3 సంవత్సరాలు టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ 5 సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు 1 సంవత్సరం గడుస్తుంది డిసెంబర్లో. అంటే ఇక 4 ఏళ్ళు ఉంటుంది. ఈ 4 ఏళ్లలో విచారణ పూర్తయి నెక్స్ట్ ఎలక్షన్స్ కి కంటెస్ట్ చేయగలగాలి. ఈవిడికి ఏజ్ ఉందనుకోండి, స్టిల్ షీఈస్ ఫిజికల్లీ ఫిట్ ఎనఫ్ టు అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఆవిడకి. చూద్దామండి. అంటే నేను అనుకోవడం ఇండియా హెల్ప్ తోటి ఆవిడ మళ్ళీ తిరిగి పవర్లోకి వస్తే అటు బంగ్లాదేశ్ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఎందుకంటే నేపాల్కి మన ఇండియా ద్వారా ట్రేడ్ వస్తుంది. మన ఇండియా నుంచి సబ్సిడైజ్ రైస్, ఫుడ్స్ అన్ని వెళ్తాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ నెట్ డిపెండెంట్ దేశం. మన ఇండియా నుంచే ఫుడ్ సర్కిల్ అన్ని వెళ్ళాలి, చేపల దగ్గర నుంచి అన్ని, కోడిగుడ్లు అన్ని వెళ్తాయి. సో ఇండియా నిజంగా హెల్ప్ చేయగలదు. ఇండియాతో సత్సంబంధాలు ఉంటే దాదాపు వాళ్ళకి ఎక్కువ మంచిది. భాష కలుస్తుంది, కల్చర్ కలుస్తుంది. ఈవెన్ ముస్లింలు అయినా కానీ అందరూ చీర కట్టుకుంటారు. ఇదొక్కటే దేశం బహుశా 100% చీరలు కట్టే దేశం ముస్లిం దేశం. సార్, తారిక్ రెహమాన్ గారితో ఇంత ముందు పెద్దగా సత్సంబంధాలు లేకపోయినా ఈయన కొత్తగా వచ్చిన తర్వాత భారత్ తోటి చాలా అనుకూలంగా ఉంటాడు అనుకున్నాం, కానీ అంత గొప్పగా ఏం అనిపించట్లేదు. చైనాకి దగ్గర అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో యాజ్ ఏ ఆర్మీ పర్సన్ ఇప్పుడు మనకేమన్నా బంగ్లాదేశ్ వైపు నుంచి చైనా వాళ్ళ యొక్క థ్రెట్ ఏమైనా ఉంటుందా సార్? దాంట్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సటన్లీ ఈ పవర్ ప్లే నడుస్తుందండి. చైనా వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తారు. తారిక్ రెహమాన్ గారి చేత అగ్రిమెంట్లు చేయించుకోవాలని చూస్తారు, న్యూక్లియర్ రియాక్టర్ మీద, ఆ సిపెక్ కారిడార్ మీద. దీనికి కౌంటర్ గా మనం మయన్మార్ నుంచి ఇంకో రోడ్డు తీస్తున్నాం మన ఈశాన్య రాష్ట్రాలకి. ఆ 2 రోడ్లు మధ్యలో క్రాస్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జగ్రాఫికల్ గా ఎక్కడ కలవకుండా వెళ్ళలేము. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి. మనకి చైనా మనల్ని డిసైడ్ చేయాలని చూస్తుంది, మనం చైనాని డిసైడ్ చేయాల్సి వస్తుంది. అలాగే మధ్యలో అమెరికా ఒక దేశం ఉంది, వాళ్ళు కూడా అటెంప్ట్ చేస్తున్నారు. ఒక దీవి వాళ్ళు అడుగుతున్నారు చైనాని కౌంటర్ చేయడానికి. సో వాళ్ళు ఉంటారు. సో దాదాపు ఈ మధ్యలో పాకిస్తాన్ ఉంటుంది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లో, ఫండమెంటలిజం ఇవన్నీ ప్రోత్సహించడంలో. సో 4-5 దేశాలతోటి చాలా రాజనీతి, దౌత్య నీతి, మిలిటరీ నీతి ఇవన్నీ సామరస్యంగా కలిపిన ఒక స్ట్రాటజీ వాడాల్సి ఉంటుంది. ఐ హోప్ దే విల్ బి ఏబుల్ టు డూ. తారిక్ రెహమాన్ గారు సహకరిస్తారా సార్ దీనికి? సహకరించడం అంటే పొలిటిక్స్ లో ఒకటి ఉంది, మన దగ్గర ఎన్ని వాళ్ళ దగ్గర పబ్లిక్ లో కొట్టుకుంటున్నట్టు కనిపిస్తున్నా కానీ
లాలూ ప్రసాద్ యాదవ్ గారికి ఉరిశిక్ష పడాల్సింది కేవలం యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. సార్ ఆయన ఆ యావజ్జీవ కారాగార శిక్ష కూడా హాయిగా ఏసీ రూమ్ లో గడిపేస్తున్నారు. ఇది పొలిటిక్స్ లో నడుస్తుందండి. ఇవ్వడం తీసుకోవడం వాళ్ళకి నడుస్తుంది, కామన్. సో మనం ఇమీడియట్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి సార్ భారత్ నుంచి? అండి ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్ కి మనకి సత్సంబంధాలు లేవు. వాళ్ళ యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు. వారం రోజుల క్రితం వాళ్ళ పిపిపి నాయకుడు అయితే ఎవరున్నారో బెనజీర్ భుట్టో కొడుకు, ప్రెసిడెంట్ సన్ జర్దారి కొడుకు బిలావల్ అవసరమైతే సింధు నదీ జలాల మీద ఇండియా తోటి యుద్ధానికి దిగుతామన్నారు. షాబాజ్ షరీఫ్ గారు అలాగే అన్నారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అలాగే అన్నారు. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అలాగే అన్నారు. వాళ్ళ హోమ్ మినిస్టర్ అలాగే అన్నారు. DGISPR అలాగే అంటున్నాడు. వాళ్ళు మనకి ఆఫ్ఘనిస్తాన్ కి రిలేషన్షిప్ అంటగట్టి మన ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న దాడుల్లో మనం హెల్ప్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఆ ప్రెసిషన్ టార్గెటింగ్ కి డ్రోన్స్ అవన్నీ మనమే ఇచ్చామని చెప్తున్నాం. మనమే స్మగుల్ చేసామని చెప్తున్నాం. అవసరం వస్తే ఆఫ్ఘనిస్తాన్ ని ఇండియాని ఒకేసారి సార్ట్అవుట్ చేయగలుగుతామని చెప్తున్నారు. మునీర్ గారు కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. యాక్చువల్ డిఫాక్టో రూలర్ ఎవరైనా వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 6 months లో మన ఇండియాలో చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నించారని చెప్పి నా అభిప్రాయం. అయితే పట్టుబడిపోయారు. ఢిల్లీ దగ్గర నుంచి మిగతా ISI సెల్స్ చాలా దొరికినాయి. ఒక 1/2 డజన్ పైగా దొరికినాయి. తర్వాత 34 మంది పైగా అరెస్ట్ అయ్యారు. సో దానివల్ల ఏం చేస్తారంటే బంగ్లాదేశ్ ద్వారా తీసుకురావాలని చూస్తారు. అది మనం జాగ్రత్తగా ఉండాలండి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం కరెక్ట్ గా చేస్తున్నాం. అక్కడ ఉన్న మన అంబాసిడర్ ని క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చాం. అంటే ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అంబాసిడర్ కింద, అంటే సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే ఈ వెనక్కి ఢిల్లీ ఫోన్ చేసి కానీ డెసిషన్ తీసుకోవడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం కల్పించారు. సో ఆ విధంగా ఏంటంటే మన ఇండియా కూడా సీరియస్ గానే తీసుకుంటుందని అనుకోవాలి. సార్ చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు చెప్పారు. విన్నారు కదా, రిటైర్డ్ కర్నల్ అలాగే అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ వివి రావు గారు అందించినటువంటి విశ్లేషణ బంగ్లాదేశ్ పైన. దీనిపైన మీరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.